పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క నమస్సుమాంజలు. నా పేరు డాక్టర్ డి బాలకిషన్, ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చూస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షిక ద్వారా చాలా రకాల అనారోగ్య సమస్యల గురించి, వాటి నివారణోపాయాలు ఇత్యాది విషయాలను మీ ముందుంచుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలను ప్రేక్షకులందరూ చూస్తూ వీక్షిస్తూ వారి యొక్క అభిప్రాయాలను కూడా మాకు పంపిస్తున్నారు. అదెంతో మాకు సంతోషదాయకంగా ఉంటుంది. అలా మీ అభిప్రాయాలని క్రోడీకరించి మాకు పంపించడం ఎంతైనా సంతోషదాయకం. ఇలాగే మున్ముందు కూడా మా కార్యక్రమాల్ని పూర్తిగా వీక్షిస్తూ మీకు అవసరం ఉన్నటువంటి స్థాయిలో మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఏదైనా సందేహాలు, సలహాలు అవసరం ఉన్నప్పటికీ మాకు నిరభ్యంతరంగా పంపించవచ్చు. ఇలాగే మున్ముందు కూడా మా కార్యక్రమాలను వీక్షించి మీ సలహాలను మాకు తెలుపుతారని ఆశిస్తూ కార్యక్రమంలో ముందుకెళ్దాం. ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటాడు. మరి ఆ కోరికల్ని ఎలా నిజం చేసుకోవాలి? ఏం చేస్తే మనిషి ముందుకు వెళ్తాడు అంటే, మానవుడు ఆరోగ్యకరంగా ఉంటే అన్ని రకాల పనుల్ని చేయగలుగుతాడు. ఆరోగ్యంగా ఉండాలి అంటే మరి ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్రతి మనిషి వారి వారి పిల్లల్ని పెంచడం, పెద్ద చేయడం, వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించడం నుండి మొదలవుతుంది. కాబట్టి ప్రారంభ దశల్లో శిశువులని, ఒక బిడ్డడు జన్మించాడంటే వారిని ఎలా పోషించాలి, పెంచాలి అనేది చూడాలి. ఎందుకంటే అందరు అనుకుంటారు తమకు తాముగా పిల్లల్ని పెంచడం ఏముందిలే, పెంచవచ్చు అని. కానీ అక్కడ చాలా టిపికల్ సమస్యలు ఉన్నాయి. ఎందువల్లనంటే శిశువు జన్మించగానే అప్రమత్తతో ఉంటూ వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. చిన్నపిల్లలు కనుక వారికి ఏమీ తెలియదు. సమయానికి మనమే అన్నీ గమనించి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళేమీ అడగరు. ఎలాంటి అనారోగ్య సమస్య ఎదురైనా చెప్పరు. మనమే గుర్తించాలి. తల వేడిగా అయింది అంటే జ్వరం వచ్చిందేమో అనుకోవాలి. ముక్కు నుండి నీరు కారుతుంది అంటే జలుబు అయిందేమో అనుకోవాలి మనం. అలా ఆ విధంగా అన్నీ గమనిస్తూ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేకాక చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మరి ఏం చేయాలి? శిశువు జన్మించిన మరుక్షణం నుంచి మనకి అవసరం లేనటువంటి పద్ధతులని పిల్లలకు పుట్టుకతోనే మనం అలవాటు చేస్తున్నాం. ఎలా అంటే, చిన్న పిల్లలకి తలకి నూనె పెట్టడం లేదు, ఏదో ఒక నూనె తీసుకొచ్చి పెట్టేస్తున్నాం. తర్వాత షాంపూస్ అని వాడేస్తున్నాం, బేబీ షాంపూ అని అది ఇది అని చెప్పేసి వాడుతున్నాం. అసలు ఏ మనిషి షాంపూస్ వాడకూడదు మమ్మల్ని అడిగితే. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం. అది ఎవ్వరికీ తెలియదు. కాబట్టి శిశువు జన్మించిన మరుక్షణం నుంచి మనం బేబీ షాంపూస్ అని ఏదో అని పట్టేసి వాడుతున్నాం. వాటి తాలూకు కెమికల్ ప్రభావం, కెమికల్ రసాయనాలు ఏవైతే ఉన్నాయో అప్పటి నుండే చిన్నపిల్లడు మెదడుకు చేరిపోయే అవకాశం ఉంది. అప్పుడేమే తెలియదు, భవిష్యత్తులో వాటి తాలూకు దుష్ఫలితాలు ఎదురవుతుంటాయి. అమ్మాయిలైనట్లయితే వాళ్ళకి హార్మోన్స్ సమతుల్యం దెబ్బతిని, అమ్మాయిలైనా అబ్బాయిలైనా హార్మోన్స్ సమతుల్యం పూర్తిగా దెబ్బతింటుంది. దానివల్ల అమ్మాయిలకి 10 నుంచి 12వ ఏట రజస్వలు అవుతున్నారు. ముఖ్య కారణం ఓన్లీ షాంపూస్ వాడడమే 90% కారణం. మిగతా 10% ఇతరత్ర కారణాలు ఉన్నాయి. ఇంతకు పూర్వం ఒక 30 ఏళ్ల క్రితం చూసినట్లయితే ప్రతి అమ్మాయి
15 సంవత్సరాలు వస్తే కానీ రజస్వల అయ్యేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ఏంటి అని అనుకోవడానికి వీల్లేదు. ఏ వయసులో జరగాల్సిన మార్పులు ఆ వయసులో మాత్రమే జరగాలి. ముందు జరిగితే లాభం ఏం రాదు, నష్టం వస్తుంది. అలా శారీరకంగా అన్ని రకాల అవయవాలు అభివృద్ధి చెందకముందే రజస్వల అవుతున్నారు. సో దానివల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని మనం అమ్మాయిల్ని అంటే మహిళల్ని గమనించినట్లయితే ఇది ఒక కారణం. ఒక రకమైన వయసు వచ్చిన తర్వాత ఎక్కువ బ్లీడ్ అవ్వడం ఋతు సమయంలో, లేదా తర్వాత కూడా వాళ్ళకి అసంబద్ధమైన ఋతుచక్రం వెలువడడం, ఆ తర్వాత మధ్యలో జీవనయానంలో ఒక 20 సంవత్సరాల వయసు వచ్చాక అప్పటికి హార్మోన్స్ సమతుల్యం దెబ్బతింది కనుక అతి ఎక్కువ బ్లీడ్ అవ్వడం లేదా క్లాట్స్ రావడం బ్లీడ్స్లో సంభవిస్తుంది. అలాగే బాలుర విషయంలో కూడా చాలా రకాల హార్మోన్స్ దెబ్బతింటాయి కనుక వాళ్ళకి కూడా 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు 8, 9, 10 సంవత్సరాల నుండే వాళ్ళకి ఆలోచన విధానంలో చాలా మార్పులు జరుగుతాయి. తర్వాత పెరిగిన కొద్దీ అంటే పెద్దగా అయ్యాక యుక్త వయస్సు, కౌమార దశ, యుక్త వయస్సు వచ్చేటప్పటికి తర్వాత హార్మోన్స్ దెబ్బతినడం వల్ల అతి తక్కువ వయసులో అమ్మాయిలైనా అబ్బాయిలైనా షుగర్స్ వస్తున్నాయి, ఇంకేవో థైరాయిడ్స్ వస్తున్నాయి, ఇలాంటి రకరకాల వ్యాధులు వస్తున్నాయి. మెయిన్ కారణం ఏంటి అని చూస్తే హార్మోన్ సమతౌల్యత దెబ్బతింటుంది. హార్మోన్ల స్థాయి ఎందుకు మారుతుంది అంటే ఇందాకే చెప్పాను, షాంపూస్ వాడకూడదు, నిబద్ధతతో మానేయండి పూర్తిగా. దానివల్ల వచ్చే లాభం లేదు, నష్టం ఉంది అని చెప్పాం కనుక మానేయండి. మరి దానికి బదులుగా ఏం వాడాలి అనే క్వశ్చన్ మనకేం చెప్పలే కదా. ఏం వాడాలి అంటే సీకాకాయ పౌడర్ కానీ లేదా కూకుడుకాయ రసం కానీ వాడాలి. మన సినిమాలు చూడడం మట్టుకే కూకుడుకాయ రసం వాడుతుంటారు, చూపిస్తుంటారు, సినిమాలు చూసి ఊరుకుంటాం. అలా కాదు, మనం వాడాలి. కూకుడుకాయ పౌడర్ దొరుకుతుంది ఈ రోజుల్లో. పౌడర్ మనకి సరిపడేంత తీసేసుకొని హెడ్ వాష్ చేసుకోండి, దానివల్ల ప్రమాదం ఉండదు. అలాగే హెడ్ బాత్ చేయడం కూడా అంటే తలస్నానం చేయడం కూడా చాలామంది ఈ రోజుల్లో ప్రతిరోజు తలస్నానం చేస్తున్నారు. దానివల్ల కూడా చాలా ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి వారంకి ఒకరోజు తలస్నానం చేయండి. అలాగే మహిళలైనట్లయితే 5 నుండి 6 మార్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాని ఎక్కువగా క్లీన్గా ఉంటామని చెప్పేసి అనుకొని అతి ఎక్కువ సార్లు తలస్నానం చేయడం వల్ల తలపైన ఉన్నటువంటి సున్నితమైన పొర దెబ్బతినే అవకాశం ఉంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆకాశంలో ఓజోన్ పొర ఉంది, అందరికి తెలుసు. దానికి రంధ్రం పడ్డదట అని అందరం అనుకున్నాం. ఆ మధ్య ఈ మధ్య కూడా అనుకున్నాం. అలాగే మన తలపైన కూడా సున్నిత పొర ఉంటుంది. అలాంటి పొర చెట్లిపోతుంది. చిట్లిపోవడం వల్ల చుండ్రు ఏర్పడడం, కేశాలు రాలిపోవడం, తలనొప్పి రావడం ఇత్యాది విషయాలన్నీ సంభవిస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యకరమైన లక్షణాలను, జాగ్రత్తలను పాటించండి. చిన్న పిల్లలను పెంచడం అంటే ఇందాక చెప్పినట్టు బాలురకు శిశు దశలో అంటే పుట్టినప్పటి నుండి 1 సంవత్సరం కాలం పాటు రోజుకు 5 నుండి 6 మార్లు తలకి నూనె పెట్టాలి. ఎలాంటి నూనె పెట్టాలి అంటే ఈ రోజుల్లో బేబీ ఆయిల్ దొరుకుతుంది, తెచ్చి పెట్టేస్తున్నాం. అలా కాదు. ప్రశస్తమైన నువ్వుల నూనె దొరుకుతుంది. నువ్వుల నూనె తీసుకొని తల నుండి ఒళ్ళు వరకు మొత్తం పట్టించండి, ఏమీ అవ్వదు. చెవిలో నూనె వేయండి, ఏమీ అవ్వదు. నూనె వేయొద్దని చెప్తారు కానీ వేయండి. మళ్ళీ వెంటనే దూది పెట్టి తుడిచేయండి. చెవిలో నూనె ఉంచకూడదు, వేయండి 2 చుక్కలు. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత 5 నిమిషాలు అయ్యాక దూది పెట్టి తీయండి. దూది పీల్చేసుకుంటుంది నూనె చిన్నపిల్లలకైతే. అలా చేయడం వల్ల చెవులు బాగా వినపడతాయి. అలా ముక్కులో ఒక్కొక్క చుక్క వేయండి. ముక్కు ద్వారాలు చాలా సాఫీగా శ్వాస బాగా తీసుకునే విధంగా తయారవుతాయి. మంచి ఆక్సిజన్ శరీరానికి అందుతుంది. చిన్నపిల్లలకి
పూర్తి స్థాయి శ్వాస అందుతుంది, శ్వాసకోశనాల ఇబ్బందులు రావు. అలా ఆ విధంగా శిశువులను పెంచండి. అలాగే ముఖ్యంగా ఆహారం విషయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఒక 5 నుండి 6 మార్లు 7 మార్లు స్తన్యం ఇవ్వండి. తల్లిపాలు ఇవ్వడం చాలా శ్రేయస్కరం కాబట్టి తప్పకుండా తల్లిపాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. అలా చేసినట్లయితే శిశువు ఎదుగుదల చాలా బాగుంటుంది. అలా ఒక సంవత్సరంన్నర పాటు తప్పకుండా తలకి నూనె పెట్టడం చాలా శ్రేయస్కరం. అలా నూనె పెట్టడం వల్ల మెదడు చాలా జాగ్రత్తగా వృద్ధి చెందుతుంది. సమయానుకూలంగా మెదడు బాగా పనిచేస్తుంది. మెదడు బాగా పనిచేసినట్లయితే అన్ని రకాల పనులని మనం చేసుకునే అవకాశం ఉంటుంది. అలా శిశువు ఎదుగుతున్నప్పుడు ఎక్కువ మార్లు నూనె పెట్టడం వల్ల మెదడు చాలా బాగా షార్ప్గా చాలా బాగా ఎదుగుతుంది. అలా కానిచో నూనె చిన్న వయసులో పెట్టినట్లయితే మెదడు సరిగా వృద్ధి చెందదు. దానివల్ల జీవితంలో అంటే భవిష్యత్తులో పెద్దగా అయిన తర్వాత తలనొప్పి రావడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం ఇత్యాది సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కంటి జబ్బులు వచ్చే అవకాశం, చాలా రకాల దుష్ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి అలా ఒక సంవత్సరం పాటు అలా చేయండి. 3వ నెల వరకు 3 నెలల వరకు పాలు ఇవ్వండి. 3వ నెల దాటిన తర్వాత ఘనాహారం ఇవ్వడం మొదలుపెట్టాలి. ఘనాహారం అనుకున్నట్లయితే ఈ రోజుల్లో సిర్లాక్ వ్యారెక్స్ అదో ఇదో ఉంటున్నాయి, అవి తీసుకొచ్చి పెట్టేస్తున్నాం. అవి పెట్టవచ్చు. వాటికన్నా కూడా ఇంట్లో తయారు చేసుకుని పెట్టడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటుంది. ఏమీ లేదు, సింపుల్. కాస్త ఒక గుప్పెడు బియ్యం తీసుకోండి, గుప్పెడు మినపప్పు తీసుకోండి, గుప్పెడు పెసరపప్పు తీసుకోండి, అన్నీ వేయించండి, మరబట్టించేసి రవ్వలాగా పట్టించేసి ఉడికించేసి కాస్త అందులో ఉప్పు వేయండి, పిల్లలకి పెట్టేసేయండి. చాలా ఎదుగుదల ఉంటుంది పిల్లలకి. ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. ఉడకబెట్టేసి అందులో కాస్త నెయ్యి వేసేసి తినిపించండి పిల్లలకి. చాలా ఆరోగ్యంగా బలిష్టంగా తయారవుతారు. దాంతోపాటుగా అదే సమయంలో 1 నెల దాటాక అంటే 4 నెలలు 5 నెలలు వస్తున్న ప్రాంతాల్లో కాస్త రైసే మెత్తగా ఉడికించేసి అందులో కూరగాయ ముక్కలు ఆకుకూరలు వేసేసి ఉడికించండి. కాస్త ఉప్పు వేయండి, తినిపించండి నెయ్యి వేసి. అలా దానివల్ల పూర్తి స్థాయి ఆరోగ్యంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆ విధంగా మెత్తటి అన్నాన్ని 5వ నెల నుంచి 6వ నెల నుంచి ప్రారంభించండి. సంవత్సర కాలం వరకు ఒక రోజుకు 2, 3 సార్లు 4 సార్లు గుప్పెడు అన్నం తినిపించవచ్చు పిల్లలకి. పూర్తిగా మెత్తగా ఉడికించేసి అన్నంతో పాటు పప్పులు, ఆకుకూరలు, చిన్న చిన్న కూరగాయలు, టమాటా ముక్కలు, ఆకుకూరలు ఇలాంటివి వేసి అన్నంలోనే ఉడకబెట్టేసి పెట్టేసేయండి. దానివల్ల అన్ని రకాల మల్టీవిటామిన్స్, శరీరానికి అవసరం ఉన్నటువంటి అన్ని రకాల పోషక విలువలు అందుతాయి. దాంతో శిశువులు అంటే బాలికలు తొందరగా ఎదిగే అవకాశం ఉంది. ఎలాంటి పోషక విలువలు నష్టపోయే అవకాశం లేదు. కాబట్టి ఆ విధంగా సంవత్సరం కాలం పాటు మెల్లిమెల్లిగా కొంచెంగా అన్నం తినిపించడం స్టార్ట్ చేయండి. సంవత్సర కాలం దాటగానే అప్పుడు భోజనం మామూలుగా మనం తీసుకుంటున్నటువంటి ఆహారం కొంచెం మెత్తగా చేసి 1.5 ఇయర్ నుంచి పూర్తి స్థాయి మనలాంటి పెద్దవాళ్ళు తీసుకునే ఆహారం కాస్త మోతాదు పెంచుతూ తినిపించవచ్చు. ప్రతి సమయంలోనూ తప్పకుండా ఉదయం సాయంత్రం పాలు ఇవ్వడం మర్చిపోకూడదు. సంవత్సర కాలం వరకు రోజు 2-3 సార్లు పాలు ఇవ్వండి. ఆ తర్వాత 1.5 ఇయర్ వచ్చాక నడవడం వస్తుంది అప్పటికి పిల్లలకి 1 ఇయర్కి. అలా ఆ విధంగా సంవత్సరం నుంచి మనం మామూలు భోజనం ఇవ్వచ్చు. అయినప్పటికీ పిల్లలకి ఉదయం సాయంత్రం పెరుగు కానీ పాలు తప్పకుండా ఒక్కొక్క కప్ పాలు ఇవ్వాలి తప్పనిసరిగా. అలా ఇచ్చినట్టయితే తొందరగా అన్ని రకాల పోషక విలువలు శరీరానికి అందుతాయి. తొందరగా వాళ్ళు యాక్టివేట్ అయ్యి మంచి వృద్ధిలోకి శారీరకంగా పూర్తి స్థాయిగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది, వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఇలా ఈ విధంగా శిశుపాలన అనేది చాలా అవసరం. చిన్నపిల్లలను పోషించడం అంటే పెంచడం అంటే ఆషామాషి విషయం కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళని ఎలాంటి అలక్ష్యం అశ్రద్ధ చేయకుండా మంచిగా వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావడం, వారి పోషణ
సమయానుకూలంగా వాళ్ళకి ఆహారం అందించడం ఇత్యాది సర్వీసెస్ అన్నీ కూడా చేయడం చాలా మంచిది. వాళ్ళకి నిద్ర, ఆహారం అన్నీ సమంగా ఇవ్వాలి. చిన్న ఏజ్లో ఒక 1 ఇయర్ వరకు ఎక్కువసేపు నిద్రపోతారు. 6 months వరకు ఎక్కువసేపు 10-11 గంటలు నిద్రపోతారు. ఆ తర్వాత ఏజ్ పెరిగినా కొద్ది మెల్లిమెల్లిగా నిద్ర తగ్గుతుంది, అలాగే ఉంటారు. అలాగే 3 నెలలు వచ్చేటప్పటికి పిల్లలు బోర్లా పడడం, మెల్లిమెల్లిగా పాకడం స్టార్ట్ చేస్తారు. పాకుతూ ఉంటే ఈ రోజుల్లో ఫ్యాషన్ ఎక్కువ వృద్ధిలోకి వచ్చి ఏం చేస్తున్నాం, పాకకూడదని ఆపేస్తున్నాం పిల్లల్ని బలవంతంగా. అలా ఎప్పుడు ఆపకూడదు. బోర్లా పడుతున్నారు కాబట్టి బోర్లా పడితే మట్టి అంటుందని బోర్లా పడనివ్వట్లేదు. దానివల్ల ఏంటి అంటే ఎదుగుదల లోపిస్తుంది, ఆగిపోతుంది అక్కడితో. కాబట్టి అలా లేదు. బోర్ల పడుతున్నప్పుడు కింద వేసేయండి, నేల మంచి తోడు నేలపైన వేసేసేయండి. మంచం పైన వేస్తే వాడు దొర్లుతూ వచ్చి కింద పడతాడు, ఏ కాలు చేయగలుగుతుంది. కాబట్టి కింద వేసేయండి. దొర్లుతారు, గుండ్రా తిరుగుతారు, పాకుతారు. అలా దొర్లాలి, పాకాలి, గుండ్రగా తిరగాలి. అలా తిరిగితే ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు రావు. మన పిల్లోడికి ఇచ్చినటువంటి ఆహారం, పాలు కానీ ఇత్యాది ఏది ఇచ్చినప్పటికీ త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు బోర్ల పడినప్పుడు, పాకినప్పుడు చూసి ఆనందించాలి తప్ప పాకితే మట్టి అంటుంది పిల్లలకి, లేకపోతే ఇంకేదో అయిద్దని చెప్పేసి ఆపేస్తున్నారు ఈ రోజుల్లో. ఫ్యాషన్ అని అన్నీ ఆపేస్తున్నారు. దానివల్ల ఎదుగుదల లోపిస్తుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు సహజంగా వస్తున్నటువంటి వయసు రీత్యా వచ్చేటటువంటి మార్పు అంటాం వాటిని, ఆ మైల్ స్టోన్స్ అంటాం, తప్పకుండా అలా రావాలి. ఆ తర్వాత మోకాళ్ళపైన అంబాడుతూ వెళ్తుంటారు. మోకాళ్ళకి మట్టి అంటుంది, లేకపోతే బర్రెలు అవుతాయని అంబాడినివ్వట్లేదు ఈ రోజుల్లో. అది ఎవరికి తెలియదు అసలు. చాలామంది ఆపేస్తున్నారు, పట్టుకొని కూర్చోవడం లేదా వాకర్లో వేయడం ఇలాంటివి చేస్తున్నారు. అది ఎప్పుడు చేయకూడదు. అంబాడాలి. అంబాడితే మోకాళ్ళు గట్టిగా అవుతాయి. తర్వాత తుంటి భాగంలో హిప్ దగ్గర చాలా గట్టిగా అవుతాయి పిల్లలకి, వేళ్ళు గట్టిగా అవుతాయి. ఇవన్నీ ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎంత ఎక్కువగా పిల్లలు చైల్డిష్గా మైల్ స్టోన్ వాళ్ళ కార్యక్రమాల్ని సరిగా చేయనిస్తాము, పెద్దగా అయ్యాక ఈ ఎఫెక్ట్స్ అన్నీ తర్వాత రాకుండా ఉంటాయి. వాళ్ళని అంబాడినిచ్చి పాకనిచ్చి అవన్నీ చేస్తే కడుపు నొప్పి రాదు. పాకితే అంబాడితే అంబాడితే మోకాలు గట్టిగా అవుతాయి, వేళ్ళ ముంచిపోతాయి కనుక వేళ్ళ బలం చేకూరుతుంది. పాదం ఫుట్ పైన బాగా బలం చేకూరుతుంది. నడుము పైన ఎక్కువగా వెన్నుపూస బలంగా తయారవుతుంది. ఇవన్నీ ఫ్యూచర్లో ఎక్కువ కాలం అంబాడడం, ఎక్కువ కాలం పాకడం ఇవన్నీ చేయడం వల్ల వెన్నుపూస గట్టిపడడం, శారీరక అవయవాలన్నీ గట్టితనంతో చేకూరుతాయి. అలా గట్టిగా అభివృద్ధి చెందుతాయి. సంవత్సరం వచ్చేటప్పటికి మెల్లిమెల్లిగా పట్టుకొని నడుస్తూ ఉండడం మొదలవుతుంది. 12 నెలలు, సంవత్సరం తర్వాత సంవత్సరానికి నిలబడడం, మెల్లిగా నడవడం వచ్చేస్తుంది. 13-14 నెలల్లో మంచి ఈజీగా పర్ఫెక్ట్ స్పీడ్గా నడవగలుగుతారు. ఇందులో ఏది ఎక్కడ లోపించినా, ఆలస్యమైన తప్పకుండా ఎదుగుదల తగ్గింది, పిల్లల్లో ఏదో లోపం ఉందని చెప్పేసి మనం అనుమానించి తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. 3 నెలలకు బోర్లు పడాలి లేదా పక్క తిరగాలి అని చెప్పాం. 3 నెలలకు కాదు, 3.5 నెలలకు తిరిగినప్పటికీ ఏమవ్వదు. కానీ అలా కాక 4 నెలలు అయినప్పటికీ పిల్లోడు కదలట్లేదు, తిరగట్లేదు అనుకుంటే ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి ఫిజికల్ డెవలప్మెంట్స్ తక్కువ ఉన్నాయి అనుకొని తప్పకుండా వైద్యులను మమ్మల్ని సంప్రదిస్తే చాలా మంచిది. అలా ఎక్కడైనా 3 నెలలకి, 3.5 నెలలకి బోర్ల పడాలి, పాకాలి. 4-5 నెలలు, 6 నెలల్లో అంబాడడం రావాలి. 8-9 నెలల్లో, 9 నెలల తర్వాత మెల్లిగా సపోర్ట్ పట్టుకొని లేచి నిలబడడం, 10 నెలల్లో పట్టుకొని నడవడం, ఇలాంటివన్నీ సంభవించాలి తప్పకుండా. అలా కాకుండా ఏది ఎక్కడ ఆలస్యమైనా మైల్ స్టోన్స్ తగ్గినాయని అర్థం అన్నమాట. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక మైల్ స్టోన్. 3 నెలలు, 6 నెలలు, 8 నెలలు, 9 నెలలు, 1 ఇయర్, ఈ విధంగా ఇవన్నీ మైల్ స్టోన్స్. ఎక్కడ ఏది ఆలస్యంగా సంభవించినా, ఏది జరగకపోయినా తప్పకుండా వీడికి ఏదో లోపం ఉంది, ఎదుగుదల లోపం అంటాను దాన్ని. అలాంటి ఏవైనా సంభవించినట్లయితే, మీరు గుర్తించినట్లయితే తప్పకుండా మా వైద్యులను సంప్రదించండి. వాటికి సరిపడేటటువంటి సూచనలు, ఎందువల్ల మరి పిల్లల సమయానికి యాక్టివేట్ అవ్వట్లేదు, ఎందువల్ల పరివర్తన రావట్లేదు అనేది గమనించి సరైనటువంటి సలహాలు, అవసరమైనటువంటి అయితే
వాళ్ళకి మందులు సూచించి ఆహారంలో ఏమైనా మార్పులు ఉంటే చేసి పిల్లలు సరిగా ఎదగడానికి మా యొక్క తోడ్పాటును అందించే అవకాశం ఉంది. అలా బాలల్ని సంవత్సరం వరకు బాలబాలికల్ని చాలా జాగ్రత్తగా మనం కంటికి రెప్పలా కాపాడినట్లయితే పూర్తి స్థాయిలో ఎదిగే అవకాశం ఉంది. ఇంకా ఈ రోజుల్లో వాళ్ళకి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు రాకముందే తీసుకెళ్ళి స్కూల్లో వేసేస్తున్నాం. అలా కూడా చేయకూడదు. బాల్యం అంటారు, శిశువు నుంచి బాల్య దశకు వస్తారు. బాల్య దశ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు బాల్యాన్ని మనం పూర్తిగా ఎంజాయ్ చేయాలి. వచ్చి రాని మాటలతో తిరుగుతుంటారు, గుండ్రగా ఇల్లంతా తిరుగుతుంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళకి నిలబడడం వచ్చాక చాలా జాగ్రత్తగా గమనించాలి. చిన్న ప్రతి వస్తువుని వాళ్ళకి అందనంత ఎత్తులో పెట్టాలి. అంతకుంటా వాళ్ళకి పెట్టినట్టయితే అది లాగేసి పైన వేసుకోవడం, వాళ్ళు ప్రమాదానికి లోను కావడం జరుగుతుంది. ఈ రోజుల్లో పొయ్యిలు అలాంటివి లేవు కనుక, అయినప్పటికీ ఈ రోజుల్లో షో కోసం గ్లాస్ కేన్స్, గ్లాస్ క్యూబ్స్ ఇలాంటివి, ఫ్లవర్ వాజెస్ అలాంటివి పెడుతుంటాం మనం. అవి పిల్లలకు అందే స్థాయి కాకుండా కొంచెం పైన పెట్టేసుకోవడం వల్ల పిల్లలకు అందవు, ఏమీ చేయరు. అందకుంటే ఏంటో తెలియకుండా లాగేస్తారు. గ్లాస్ అయినట్టయితే పైన పడి పగిలి వాళ్ళకి గాయాలవ్వడం, ఇబ్బందుల పాలవడం జరుగుతుంది. కనుక చాలా జాగ్రత్తగా పిల్లల్ని ఈ వయసులో గమనించాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని ఇళ్ళల్లో ఈ వాటర్ స్టోరేజ్ కోసం సంప్స్ అవి పెట్టుకుంటాం. పిల్లలు నడిచి రావడం, ఎప్పుడైతే పాకి అంబాడుతున్న సమయంలో సంపులు ఉన్నట్లయితే వాటిపైన మూత వేయడం, పిల్లలు రాకుండా చూసుకోవడం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వాళ్ళు కదులుతూ వెళ్ళి సంపులో పడి చనిపోయిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. చాలా మనం వార్తలలో చూస్తున్నాం. పిల్లోడు నీటి డబ్బాలో పడి చనిపోవడం, లేదా సంపులో పడి చనిపోవడం, ఇంట్లో ఉన్న నీటి డబ్బాలో పడి చనిపోవడం. అంటే ఎంత అజాగ్రత్తతో తల్లిదండ్రులు ఉన్నారో ఆలోచించాలి. అంటే వాళ్ళకి ప్రేమ లేదని చెప్పట్లా, కానీ జాగ్రత్తలు తీసుకోవట్లేదు అని చెప్తున్నాను. అందుకే మాకంతా తెలుసు, మేము పెంచుతున్నాం, మాకు తెలుసు, మా పిల్లల్ని పెంచడం మాకు తెలియదా అని అనుకుంటుండొచ్చు. ఇలాంటి అజాగ్రత్తలు జరుగుతున్నాయి కనుక మరీ మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి ఎప్పుడైనా దృష్టిలోకి వస్తే మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి అనేది స్ఫురణలోకి వస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మనం శిశువులను పెంచినట్లయితే మంచి ఆరోగ్యకరంగా, ఎలాంటి అనారోగ్యం లేకుండా పిల్లలు ఎదిగే అవకాశం ఉంది. అలా ఆ విధంగా 4-5 సంవత్సరాల వరకు పిల్లల్ని పాఠశాలకు పంపించకూడదు వాస్తవానికి. ఎందువల్లనంటే వాళ్ళ బాల్యావస్థను పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఉద్యోగం చేయడం తప్పనిసరి అయింది. దానివల్ల పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి పిల్లల హాస్టల్లో వేయడం, లేకపోతే ఎలాగైతే స్కూల్లో వేస్తున్నాం కానీ 2.5 సంవత్సరాలకే స్కూల్లో వేయడం ఇత్యాది అన్నీ చేస్తున్నాం. అలా చేయడం వల్ల వాళ్ళ యొక్క ఎదుగుదల పూర్తిగా లోపిస్తుంది. భవిష్యత్తులో వాళ్ళు ఎందుకు పనికిరాకుండా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడం, ప్రేమ ఉండాలి, అలా అని అశ్రద్ధ ఉండొద్దు, అతి ప్రేమ కూడా ఉండకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళని క్రమశిక్షణతో పెంచండి. ఇతరులపైన ఆధారపడి పిల్లల్ని పక్క వాళ్ళకి అప్పచెప్పకండి. వాళ్ళ పెంపకం విషయం మీరు తీసుకుంటే, తల్లిదండ్రులే పెంచినట్లయితే చాలా సౌలభ్యంగా ఉంటుంది. పిల్లలకి బాల్యావస్థను కోల్పోరు. వాళ్ళ బాల్యంలో చిన్నప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళ పనులు కూడా మనకి ఎంతో సంతోషదాయకంగా ఉంటాయి. తర్వాత మనం మెమరీ గుర్తు చేసుకుంటే పిల్లలు లేనప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తాయి. ఆ మెమరీస్ అన్నీ మనము కోల్పోతాం, అవి తెలియదు అసలు వాస్తవానికి. ఇప్పుడు ఏదో బర్డెన్ అని చెప్పేసి ఎక్కడో పడేస్తున్నాం, కానీ అలా పడేయకూడదు. ఇప్పుడు ఉమ్మడి ఫ్యామిలీస్ లేవు కనుక ఎక్కడో హాస్టల్లో వేయడం, లేతే అంగన్వాడీ స్కూల్లో వేయడం, లేదా ఈ రోజుల్లో అన్ని పిల్లల హాస్టల్స్ వచ్చాయి. చిన్న పిల్లల హాస్టల్స్ అలా వేసేస్తున్నారు అంతే, చైల్డ్ కేర్ సెంటర్స్. అలా వాటిలలో వేయకూడదు. దయచేసి పిల్లల చైల్డ్ కేర్ సెంటర్లో వేయకండి దయచేసి. సాధ్యమైనంత మట్టుకు ఎవరో ఒక తండ్రి కానీ తల్లి కానీ ఎవరన్నొకరు పిల్లల్ని పాలన పూర్తిగా చూసుకోండి. 5 సంవత్సరాలు కాకుండా కనీసం 4 సంవత్సరాలు వచ్చే వరకు పాఠశాలలో చేర్పించకండి.
వాళ్ళ యొక్క బాల్యాన్ని పూర్తిగా కోల్పోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయం ఆలోచించండి. ముందు మీరు జాగ్రత్తగా పుట్టినప్పటి నుంచి షాంపూలు అనేటివి మానేయండి. ఎలాంటి హార్బల్ షాంపూస్ కూడా వాడకూడదు. ఎందుకంటే మనకి నురగ వస్తుంది అంటే అందులో రసాయనాలు కలిపితేనే నురగ వస్తుంది. కాబట్టి వాడకండి. అలా చెప్పినట్టు చిన్న పిల్లలకు కూడా కుక్కుడుకాయలు నీళ్ళు వేయచ్చు, చేయవచ్చు. వాటితో ప్రమాదం ఏమీ లేదు. కాబట్టి అలా వాడండి. దానివల్ల ఎలాంటి హార్మోన్స్ సమతౌల్యం దెబ్బతినదు. ఆరోగ్యంగా పెరుగుతారు, బాగా ఉంటారు. కాబట్టి పిల్లల్ని ఆరోగ్యంగా క్రమశిక్షణగా పెంచండి. మంచి ఉన్నత స్థాయికి తీసుకురండి. మీ కోరికలకు అనుగుణంగా అప్పుడు మీ పిల్లల్ని పెంచవచ్చు. కాబట్టి మీ దృష్టి దాటిపోకుండా మీ పిల్లల్ని పెంచి పెద్ద చేయండి. భవిష్యత్తు తరాలకి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి పౌరులను అందించండి. ఇలా చేయడం వల్ల వాళ్ళ యొక్క బాల్యాన్ని కోల్పోరు. మనము మన యొక్క సంతోషాన్ని కోల్పోకుండా ఉంటాం. విధి లేని పరిస్థితుల్లో బయట వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. కానీ సమయాన్ని కేటాయించుకొని కొంత కష్టమైనప్పటికీ పిల్లల్ని ఆలన పాలన మీరు చూసినట్లయితే భవిష్యత్తులో మీకు అన్ని విధాల అన్ని రకాల సంతోషం చేకూరుతుంది. వెళ్ళిపోయినటువంటి సంతోషం మళ్ళీ రమ్మన్నా రాదు. అంటే వెళ్ళిపోయిన కాలం వెనక్కి వచ్చే అవకాశం లేదు. కనుక దయచేసి పిల్లల యోగ సంక్షేమాలు మీరు చూడడమే, తల్లిదండ్రులు చూడడమే చాలా మంచిది. ఆ మధ్య కబీర్ దాస్ ఒక పద్యం రాశాడు హిందీలో. బచ్పన్ నై ఆతా హై కబీబీ అని ఒక గేమ్ ఉంది. పూర్తిగా నాకు గుర్తులేదు వాస్తవానికి. కబీబీ బచ్పన్ నీ ఆతా హై అని బాల్యం జరిగినాయి. చిన్నప్పుడు చాలా ఆడుకుంటాం, పాడుకుంటాం. ఈ బాల్య దశలోనే ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటాం. మనం ఒక అవసాన దశకు వచ్చాక కూడా, పెద్దగా అయ్యాక కూడా, బాధ్యతలు తెలిసినప్పటికి కూడా బాల్యావస్థలో ఉంటేనే బాగుండేది, మా అమ్మ చాక్లెట్లు ఇస్తుండే, మా నాన్న సమయానికి భోజనం పెడుతుండే అని చెప్పేసి అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఆ చిన్న పిల్లలకి ఆ చిన్న సంతోషాలని మనం దూరం చేసినట్లు అవుతాం. కనుక పిల్లల్ని వాళ్ళ యోగక్షేమాల్ని మీరు చూడడమే ఎంతైనా మంచిది. దయచేసి ఈ జాగ్రత్తలు తీసుకొని శిశుపాలన అంటే శిశువులని పోషించడం, వాళ్ళ యొక్క ఆలనా పాలన చూడడం ఎంతైనా మంచిది. నిద్రాహారాలు పూర్తిగా తల్లిదండ్రుల పర్యవేక్షణ జరగడం ఎంతైనా ఆనందదాయకమైన విషయం. దానివల్ల మీ యొక్క ఆనందాన్ని కూడా కోల్పోరు. చాలా సంతోషంగా జీవించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని మీరు, మీ పిల్లల్ని చాలా సంరక్షిస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.